మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అత్యంత పవిత్రమైన విశేషమైన సంకటహర చతుర్థి రాబోతోంది. ఈ సంకటహర చతుర్థి నాడు ముఖ్యంగా రాత్రి 7 గంటలలోపు కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ఇక మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎవరైతే ఈ సంకటహర చతుర్థి రోజున ఈ వస్తువులలో ఏవైనా 2 వస్తువులను తమ ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో సాక్షాత్తు ఆ లక్ష్మీ గణపతులు కొలువై ఉంటారు. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఈ రోజున ఈ వస్తువులను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటి దరిద్రం, దురదృష్టం పూర్తిగా తొలగిపోయి అదృష్టం మీ సొంతమవుతుంది. మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్లు, భరించలేనన్ని బాధలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మనం చాలా సులభంగా బయటపడటానికి ఈ వస్తువులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ వీడియోలో మనం ఎన్నో వస్తువుల గురించి తెలుసుకుంటాం, కానీ అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీకు అందుబాటులో ఉన్న మీ అవసరానికి తగ్గ ఏవైనా 2 వస్తువులను రాత్రి 7 గంటలలోపు మీ ఇంటికి తెచ్చుకోండి చాలు. మీ జాతకం రాత్రికి రాత్రే మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందడానికి, వినాయకుడి ఆశీస్సులతో ఆటంకాలన్నీ తొలగిపోవడానికి ఈ వస్తువులు మనకు సహకరిస్తాయి. మరి ఈరోజు తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులేమిటో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం మహాగణపతయే నమః అని కామెంట్ పెట్టండి. రోజు ఉదయం మరియు సాయంత్రం తులసి కోటకు నీటిని సమర్పించి ఒక నమస్కారం చేసుకుంటే చాలు, కష్టాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, ఈ సంకటహర చతుర్థి రోజు నీలిరంగు దుస్తులు ధరించకూడదు. ఈరోజు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఈరోజు ఏ సమయంలో అయినా ఆవు కనిపిస్తే ఆ ఆవుకు బీరకాయను కానీ లేదా అరటి పండును కానీ ఆహారంగా పెట్టండి. అలా పెడితే విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికెను కానీ 5 నేరేడు ఆకులను కానీ 5 వేప ఆకులను కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన 1 నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. 1,000 జన్మల పుణ్యం వస్తుంది. ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాలలో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే 2 రెమ్మల వేప ఆకులను కోసి తెచ్చుకోండి. వేప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేప ఆకులను తెచ్చుకోండి. తర్వాత ఆ వేప ఆకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి. స్టీల్ ప్లేట్లో మాత్రం వేయవద్దు. ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి. ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్లను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకుని దానిని వేప ఆకుల మీద పెట్టండి. ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి. ఆ తర్వాత 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేప ఆకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో 60 నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేప ఆకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి, డబ్బు వస్తుంది. మీరు కలకాలం ఆనందంగా, ఐశ్వర్యంతో జీవిస్తారు. అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున 2 వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి 2 వైపులా కట్టండి. ఇలా కట్టడం వలన దుష్ట పీడలు, నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మీ ఇంటి మీద పడదు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సంకటహర చతుర్థి రోజు వేప ఆకుల మీద దీపం వెలిగించారు. ఆ ఆకులను మరునాడు పూజగది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది. సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఈ 2 పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున
వేప ఆకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక విషయంలోకి వస్తే మనం ఈ సంకటహర చతుర్థి రోజున కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో అత్యంత ముఖ్యమైనది మరియు మొదటిది రాళ్ల ఉప్పు. దీనిని ప్రాంతాన్ని బట్టి గల్లుప్పు, దొడ్డుప్పు, కల్లుప్పు, రాక్ సాల్ట్ లేదా క్రిస్టల్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. పేరు ఏదైనప్పటికీ ఈ రాళ్ల ఉప్పు ప్యాకెట్ మనకు కేవలం 10 రూపాయలు పెడితే కిరాణా కొట్టులో సులభంగా దొరుకుతుంది. ఉప్పును మనం కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక రకాల పరిహారాలలో ఉపయోగిస్తాం. ఉప్పుతో ఇంట్లో దీపం పెడతారు. ఉప్పుతో దిష్టి దోషాలను తొలగించుకుంటారు. అప్పులను సైతం ఉప్పుతో తీర్చుకునే అద్భుతమైన శాస్త్ర పరిహారాలున్నాయి. ఉప్పు అనేది చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. అసలు ఉప్పు అనేది సాక్షాత్తు ఆ క్షీరసాగర మథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవికి ప్రతిరూపం. లక్ష్మీదేవి ఎక్కడైతే పుట్టిందో అదే సముద్రం నుంచి ఉప్పు కూడా వస్తుంది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి పుట్టింటికి చెందినదిగా భావిస్తారు. అందువల్ల ఈ సంకటహర చతుర్థి రోజున మర్చిపోకుండా ఒక 10 రూపాయలు పెట్టి కొత్త గల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇంటిల్లిపాదికి ఆ ఉప్పుతో 3 సార్లు ఎడమ వైపుకు 3 సార్లు కుడివైపుకు తిప్పి దిష్టి తీయండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబం మీద ఉన్న నరఘోష, ఇరుగు పొరుగు వారి ఏడుపులు, కనుదిష్టి పూర్తిగా తొలగిపోతాయి. ఆ తర్వాత సాయంత్రం వేళ అప్పులు తీరిపోవడానికి ఒక చిన్న పరిహారం చేయండి. ఒక మట్టి పాత్ర లేదా గాజు పాత్ర తీసుకోండి. అందులో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును పోయండి. ఆ ఉప్పు పైన కొద్దిగా పసుపు, కుంకుమ వేసి ఒక 5 రూపాయల బిళ్ళను ఉంచండి. తర్వాత ఆ పాత్రను పెట్టుకొని ఇల్లంతా ఒకసారి తిరగండి. ఆ తర్వాత ఆ బౌల్ను పూజ గదిలో దేవుడు ముందు పెట్టి మనస్ఫూర్తిగా వినాయకుణ్ణి మరియు లక్ష్మీదేవిని తలుచుకుని అప్పులన్నీ తీరిపోయి నేనే 10 మందికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని సంకల్పం చెప్పుకోండి. ఆ ఉప్పు పాత్రను రాత్రంతా పూజగదిలోనే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పును తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేప చెట్టు, రావి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ మంచులా కరిగిపోయి మంచి లైఫ్ని పొందుతారు. ఆ తర్వాత మనం తెచ్చుకోవాల్సిన మరో అద్భుతమైన వస్తువు యాలకులు. యాలకులు అంటే లక్ష్మీదేవికి అలాగే వినాయకుడికి కూడా ఎంతో ఇష్టం. యాలకులకు ఉన్న సహజమైన సువాసన ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. డబ్బు లేక నరకం చూస్తున్న వారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ధనాన్ని ఏదో ఒక రకంగా రప్పించడానికి యాలకులు ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. ఒక 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి మంచి యాలకుల ప్యాకెట్ కొని తెచ్చుకోండి. ఆ తర్వాత 21 పుచ్చులు లేని చక్కగా నిగనిగలాడే యాలకులను తీసుకోండి. ఒక పసుపు రంగు దారాన్ని తీసుకుని ఈ 21 యాలకులను ఒక అందమైన మాలగా గుచ్చండి. ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి ఈ యాలకుల మాలను సమర్పించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ మాలను లేదా అందులోని కొన్ని యాలకులను తీసుకుని మీరు డబ్బులు దాచుకునే బీరువాలో కానీ లేదా మీరు వ్యాపారం చేసే గల్లా పెట్టెలో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ధన ప్రవాహం మొదలవుతుంది. డబ్బు రావడమే తప్ప పోవడం అనేది జరగదు. ఎటు చూసినా ధన ద్వారాలు తెరుచుకుంటారు. ఒకవేళ మీరు 21 యాలకులతో మాల కట్టలేము అనుకుంటే కనీసం ఒక 5 యాలకులను పూజలో ఉంచి దేవుడి ఆశీస్సులు తీసుకున్న తర్వాత వాటిని మీ పర్సులో లేదా బీరువాలో భద్రపరుచుకున్నా సరిపోతుంది. ఇక 3వ వస్తువు అత్తరు. చాలామందికి అత్తరు గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అత్తరు అనేది అతీతమైన దైవీక శక్తి కలిగిన సుగంధ ద్రవ్యం. అత్తరు మంచి వాసన కలిగి ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీని విపరీతంగా ఆకర్షిస్తుంది. అత్తరులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ ఈ సంకటహర చతుర్థి రోజున మీరు తెచ్చుకోవాల్సింది మల్లెపూల అత్తరు లేదా గులాబీ పూల అత్తరు మాత్రమే. ఈ రెండింటిలో ఏదో ఒకటి మీ ఇంటికి తీసుకురండి. సుగంధాలు వెదజల్లే ఇంట్లోకి లక్ష్మీదేవి పరుగెత్తుకుంటూ వస్తుంది. కేవలం రేపు రాత్రి 7 ఈ అత్తరు సీసాను కొని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ధనంతో మీ ఇంటికి వస్తుంది. మూసుకుపోయిన ధన ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. ఎవరికైతే డబ్బు రాక, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగక అష్ట కష్టాలు పడుతున్నారో అలాంటి వారికి ఈ అత్తరు ఇంటికి తీసుకురావడం ద్వారా ఆ తల్లి అనుగ్రహం సులభంగా కలిగి ఇంట్లోకి ఏదో ఒక విధంగా సిరి సంపదలు వచ్చి పడతాయి.
ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చెయ్యకపోయినా సరే ఆ అత్తరు ఇంట్లోకి తీసుకురావడం వల్ల కలిగే సానుకూల వాతావరణం మీ జాతకాన్నే మార్చేస్తుంది. తరువాత మీరు కొని తెచ్చుకోవలసిన మరొక ముఖ్యమైన వస్తువు బెల్లం. బెల్లం చాలా శక్తివంతమైనది. శాస్త్రాల ప్రకారం బెల్లం సాక్షాత్తు బంగారంతో సమానం. బెల్లాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. బెల్లం చాలా పాజిటివ్ పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు గడ్డ బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది. ఎలాంటి పరిహారాలు చేయాల్సిన పని లేదు. కేవలం రాత్రి 7 గంటలలోపు కొత్త బెల్లం కొని మీ వంటగదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి మీ జీవితం మధురంగా మారుతుంది. ముఖ్యంగా ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా స్థలాలు, భూములు కొనాలని కలలు కొంటున్నారో వారికి భూలాభం కలుగుతుంది. మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుంది. ఆ గణనాథుడి ఆశీస్సులు, మహాలక్ష్మి కటాక్షం ఏకకాలంలో మీకు లభిస్తాయి. అలాగే మన వంటగదిలో ఉండే జీలకర్ర మరియు ఆవాలు కూడా జాతక దోషాలను తీసివేయడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మీరు ఈ సంకటహర చతుర్థి రోజున కొత్త జీలకర్ర లేదా ఆవాల ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. మీ జాతకం రాత్రికి రాత్రి అనుకూలంగా మారిపోతుంది. ఇవే ఈరోజు కొని తెచ్చుకోవాల్సిన వస్తువులు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు చెప్పబడిన ఉప్పు, యాలకులు, అత్తరు, బెల్లం, జీలకర్ర లేదా ఆవాలు ఇవన్నీ మీరు ఒకేసారి కొని తెచ్చుకోవాల్సిన పని లేదు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఈ జాబితాలోంచి ఏదైనా కేవలం 2 వస్తువులను ఎంచుకొని రేపు సంకటహర చతుర్థి రోజు రాత్రి 7 గంటలలోపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి చాలు. మీ ఇంట్లో ఎప్పటికీ తరగని ఆస్తిపాస్తులు సమకూరుతాయి. కేవలం ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్లనే అపారమైన ధనం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మీకంతా మంచి జరుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థది. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని
వారికివ్వడానికి గణేశుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.